అస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి వారికి ఏప్రిల్ 16, 17, 18, 19 తేదీల్లో వీరికి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అలాగే కొన్ని లైఫ్ గైడెన్స్ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మన జీవితంలో చాలాసార్లు మనం ఒకే ప్రశ్నను మనసులో వేసుకుంటూ ఉంటాం. నేను ఇంత కష్టపడుతున్నా ఎందుకు రిజల్ట్ రావడం లేదు అని ఉదయం లేచి పనిచేస్తాం. రాత్రి పడుకునే వరకు పరుగు తీస్తాం. కానీ చివరికి చూసుకుంటే మనం ఆశించిన స్థాయి ఇంకా దూరంగానే ఉంటుంది. ఇదే సమయంలో మనకు తెలిసిన ఇంకొంతమంది మాత్రం చాలా ఈజీగా ఎదిగిపోతున్నట్లు కనిపిస్తారు. అప్పుడు మన మనసులో చిన్న డౌట్ మొదలవుతుంది. నాలో ఏదైనా తక్కువ ఉందా, లేక నా టైం బాగోలేదా అని. కానీ అసలు నిజం ఏమిటంటే ఇది కేవలం అదృష్టం విషయం కాదు. ఇది మనం బయట చూస్తున్నది మాత్రమే. లోపల జరిగేది మనకు కనిపించదు. మన ఆలోచనలు, మన డిసిషన్స్, మన డైలీ అలవాట్లు ఇవే మన లైఫ్ని సైలెంట్గా షేప్ చేస్తూ ఉంటాయి. చాలామంది ఒక సీక్రెట్ను అర్థం చేసుకోరు. వారు అనుకుంటారు కష్టం చేస్తే సరిపోతుంది అని. కానీ కేవలం కష్టం సరిపోదు. సరైన దిశలో కష్టం చేయాలి, సరైన మైండ్ సెట్ ఉండాలి. లేకపోతే ఎంత శ్రమించినా ఫలితం స్లోగా వస్తుంది, లేదా కొన్నిసార్లు అస్సలు రాదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. బయటకి అన్నీ కూల్గా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం ఒక కన్ఫ్యూజన్, ఒక అసంతృప్తి, ఒక తెలియని టెన్షన్ ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఎంత సంపాదించినా సరిపోవడం లేదు. వచ్చిన డబ్బు నిలవడం లేదు. ఎందుకంటే మనం బయట పరిస్థితులను మార్చడానికి ట్రై చేస్తాం, కానీ మన లోపల ఉన్న ఆలోచనలను మార్చడం మర్చిపోతాం. ఇదే అసలు టర్నింగ్ పాయింట్. మన జీవితంలో ఏదైనా మార్పు రావాలంటే ముందుగా మన మైండ్లో మార్పు రావాలి. మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా స్పందిస్తున్నాం, ఎవరితో కలుస్తున్నాం, ఏ విషయాలపై ఫోకస్ పెడుతున్నాం, ఇవన్నీ కలిపే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. అందుకే ఇకనైనా 1-2 సార్లు ఆలోచించండి. నేను చేస్తున్న పని నన్ను నిజంగా ముందుకు తీసుకువెళ్తుందా లేదా అని. ఎందుకంటే ప్రతి చిన్న నిర్ణయం కూడా మన లైఫ్పై పెద్ద ప్రభావం చూపిస్తుంది. మనం గుర్తించలేకపోయినా అది సైలెంట్గా మన దారిని మార్చేస్తుంది. ఇక నుండి మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన కాస్త జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం ఆశించిన మార్పు నిజంగా కనిపించడం ప్రారంభమవుతుంది. ఇదే నిజం. ఇది చాలామంది మిస్ అవుతున్న సీక్రెట్ ఇదే. మన ఆలోచనలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మనకు చాలాసార్లు తెలియదు. మనం రోజు మనసులో ఏం ఫీల్ అవుతున్నాం, ఏం అనుకుంటున్నాం అనేది సైలెంట్గా మన జీవితాన్ని మలుస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి బయటకి ఎంత కష్టపడుతున్నాడో కాదు, లోపల ఎలా ఆలోచిస్తున్నాడో అనేది అతని ఫలితాలను నిర్ణయిస్తుంది. చాలామంది నేను సాధించలేను, నా లక్ అంతే, డబ్బు నా దగ్గర నిలవదు అనే భావనతోనే జీవిస్తుంటారు. ఈ ఒక్క ఆలోచనే వారి జీవితాన్ని స్లోగా వెనక్కి లాగేస్తుంది. ఎందుకంటే మనం ఎలాంటి ఎనర్జీని మనసులో ఉంచుకుంటామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇది మ్యాజిక్ కాదు, కానీ నిజమైన సైకాలజీ. మన బ్రెయిన్ మనం నమ్మిన దానికే ప్రూఫ్ వెతుకుతుంది. మీరు మీ గురించి నెగటివ్గా అనుకుంటే మీ బ్రెయిన్ అదే నిజమని చూపించే పరిస్థితులను మీకు చూపిస్తుంది. అదే మీరు మీపై నమ్మకం పెట్టుకుంటే చిన్న చిన్న అవకాశాలు కూడా పెద్ద అవకాశాలుగా మారుతాయి. ఈ రోజుల్లో చాలామంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. బయట ప్రపంచాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. టైం బాగోలేదు, పరిస్థితులు బాగోలేవు, వాళ్ళు అడ్డుకుంటున్నారు అని అనుకుంటారు. కానీ అసలు గేమ్ అంతా మన లోపలే జరుగుతుంది. మనం ఎవరితో టైం గడుపుతున్నాం, ఎలాంటి మాటలు వింటున్నాం, ఏ విషయాలపై ఫోకస్ పెడుతున్నాం, ఇవన్నీ కలిపి మన మైండ్ని ప్రోగ్రామ్ చేస్తున్నాయి. ఒకసారి ఆ ప్రోగ్రామింగ్ నెగిటివ్గా మారితే మనకు వచ్చిన మంచి అవకాశాలు కూడా మనమే గుర్తించలేక మిస్ అవుతున్నాం. ముఖ్యంగా డబ్బు విషయంలో ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. డబ్బు సంపాదించడం కష్టం, డబ్బు వస్తే పోతుంది అనే భావన ఉంటే నిజంగానే అది జరుగుతుంది.
ఎందుకంటే మన చర్యలు కూడా ఆ ఆలోచనలకు సరిపడగా మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనం బయట ప్రపంచాన్ని మార్చే ముందు మన లోపల ఉన్న ఆలోచనలను మార్చాలి. మనసులో వచ్చే ప్రతి నెగటివ్ థాట్ని వెంటనే నమ్మకండి. 1-2 సార్లు ఆలోచించండి, ఇది నిజమా లేక నేను ఫీల్ అవుతున్న భావన మాత్రమేనా అని. ఈ చిన్న అవగాహన మన జీవితాన్ని పూర్తిగా మార్చే పవర్ కలిగి ఉంటుంది. ఎందుకంటే మార్పు బయట కాదు, మార్పు మనలో మొదలవుతుంది. మన ఆలోచనలు మారితేనే మన జీవితం మారుతుంది. ఇదే నిజమైన సీక్రెట్. ఇదే చాలా మంది గ్రహించని నిజం. చాలా మంది తెలియక చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే తమ ఆలోచనల్ని కంట్రోల్ చేయకుండా వదిలేయడం. మనసులో ఏది వచ్చినా అదే నిజమని నమ్మేసుకోవడం. ఈ రోజుల్లో బయట పరిస్థితుల కంటే మన లోపల నడిచే ఆలోచనలే మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఉదయం లేవగానే ఫోన్ తీసుకొని సోషల్ మీడియా చూస్తాం. అక్కడ కనిపించే నెగిటివ్ విషయాలు, ఇతరుల లైఫ్తో పోల్చుకోవడం, ఇవన్నీ మనసులో ఒక సైలెంట్ ప్రెజర్ని క్రియేట్ చేస్తాయి. ఆ తర్వాత రోజు మొత్తం మనం చేసే పనుల మీద కూడా అదే ప్రభావం పడుతుంది. మనకు తెలియకుండానే మన ఫోకస్ తగ్గిపోతుంది, మన నమ్మకం స్లోగా తగ్గుతుంది. ఇదే పెద్ద ట్రాప్. ఎందుకంటే మనం అనుకుంటాం ఇది చిన్న విషయం మాత్రమే అని, కానీ చిన్న చిన్న నెగటివ్ ఆలోచనలు కలిసే పెద్ద అడ్డంకులుగా మారుతాయి. చాలామంది తమకు వచ్చిన అవకాశాలను కూడా వదులుకుంటారు. ఎందుకంటే ముందే నాతో అవదు అని నిర్ణయం చేసుకుంటారు. ఇదే కారణంగా చాలాసార్లు మనం మొదలు పెట్టే ముందే ఓడిపోతాం. ముఖ్యంగా డబ్బు, కెరీర్ విషయంలో ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మంచి అవకాశం వచ్చినా ఇది నాకు కుదరదు అని వదిలేస్తారు, లేదా ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి వెనక్కి తగ్గిపోతారు. కానీ నిజంగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉండేది. ఇదే సమయంలో మన చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తారు. వాళ్ళు నేరుగా అడ్డుకోకపోయినా వారి మాటలు, వారి ఆలోచనలు మనలో డౌట్ని పెంచుతాయి. ఇది రిస్క్, ఇది కష్టం, ఇది పనిచేయదు అనే మాటలు మనలో భయాన్ని పెంచుతాయి. ఈ భయం మనల్ని స్లోగా స్టాప్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మన జీవితంలో పెద్ద శత్రువు ఎప్పుడూ బయట ఉండడు. చాలాసార్లు అది మన ఆలోచనల రూపంలోనే, మనసులోనే ఉంటుంది. కాబట్టి ఇకపై మనసులో వచ్చే ప్రతి నెగిటివ్ థాట్ను నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇది నిజంగా నిజమా లేక నా భయం మాట్లాడుతుందా అని. మనం మన ఆలోచనలపై కంట్రోల్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం నిజంగా ముందుకు వెళ్ళగలం. లేకపోతే అదే ఆలోచనలు మనల్ని అదే స్థాయిలో సైలెంట్గా ఆపేస్తుంటాయి. ఇదే చాలా మంది గ్రహించిన నిజం. ఇది మనల్ని వెనక్కి లాగుతున్నందుకు అసలు కారణం ఇదే. డబ్బు విషయంలో చాలా మంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఏంటంటే సంపాదించడం కంటే నిలుపుకోవడం కష్టంగా అనిపించడం. బయటికి చూస్తే కొంతమంది చాలా బాగా సంపాదిస్తున్నట్లు కనిపిస్తారు, కానీ లోపల వారి పరిస్థితి చూస్తే చేతిలో ఏమీ మిగలకుండా పోతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే కేవలం ఆదాయం కారణం కాదు. అసలు కారణం మన మైండ్ సెట్. మనం డబ్బు గురించి ఎలా ఆలోచిస్తున్నామో అదే మన ఫలితాలను నిర్ణయిస్తుంది. చాలామంది మనసులో ఒక ఫిక్స్ అయిన భావన ఉంటుంది. డబ్బు వస్తుంది కానీ నిలవదు, ఎంత సంపాదించినా సరిపోదు, ఎప్పుడో ఒకసారి పెద్ద ఖర్చు వస్తుందని. ఈ ఆలోచనలు మనకు తెలియకుండానే మన నిర్ణయాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకి, చేతిలో కొంత డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచించకుండా వెంటనే ఖర్చు చేసేయడం, లేదా అవసరం లేని చోట డబ్బు పెట్టడం. ఎందుకంటే మన లోపలే ఇది నిలవదు అనే భావన ఉండడం వల్ల. ఇది చాలా సైలెంట్గా జరిగే ప్రాసెస్. మనకు తెలిసే లోపలే డబ్బు మన చేతిలో నుంచి జారిపోతుంది. ఈ రోజుల్లో ఇంకా పెద్ద సమస్య ఏంటంటే బయట కనిపించే లైఫ్ స్టైల్ను చూసి మనం కూడా అలాగే ఉండాలని ప్రయత్నించడం. ఇతరులు ఎలా ఖర్చు చేస్తున్నారు, ఏమి కొనుగోలు చేస్తున్నారు అనే దాన్ని చూసి మనం కూడా అదే ఫాలో అవ్వడం. కానీ వారి పరిస్థితి, వారి ఆదాయం మనకు తెలియదు. ఈ కంపారిజన్
మనల్ని తప్పు దారిలోకి తీసుకువెళ్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా స్కాములు, మోసాలు కూడా డబ్బు విషయంలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. త్వరగా ఎక్కువగా సంపాదించాలి అనే ఆశతో చాలామంది సరైన పరిశీలన లేకుండా డబ్బు పెట్టేస్తారు. తర్వాత నష్టపోతారు. అందుకే ఇకపై డబ్బు విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. ఇది నిజంగా అవసరమా? ఇది నాకు లాభం ఇస్తుందా? లేక కేవలం ఆకర్షణతో చేస్తున్నానా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మనం డబ్బును ఎలా ట్రీట్ చేస్తున్నామో అదే డబ్బు మనతో ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. మనం దాన్ని విలువైనదిగా చూసుకుంటే అది మన దగ్గర నిలుస్తుంది, లేకపోతే అది స్లోగా మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. కాబట్టి డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని కాపాడుకోవడం, సరైన విధంగా ఉపయోగించడం కూడా చాలా ముఖ్యం. ఇదే నిజమైన గ్రోత్. ఇది చాలా మంది మిస్ అవుతున్న సీక్రెట్. మన జీవితంలో చాలాసార్లు బయట ఉన్న శత్రువుల గురించి ఆలోచిస్తాం, కానీ అసలు నిజం ఏమిటంటే చాలా సందర్భాల్లో మనకు అడ్డుగా నిలిచేది మనకు చాలా దగ్గర ఉన్నవాళ్లే. ఇది వినడానికి కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ రియాలిటీ ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన అభివృద్ధిని ఒకేలా చూడరు. కొందరు మనం ఎదగాలని నిజంగా కోరుకుంటారు, కానీ ఇంకొందరు మనం వారి స్థాయిని దాటిపోవడం ఇష్టపడరు. ఇది వారు నేరుగా చెప్పరు, కానీ వారి మాటల్లో, వారి ప్రవర్తనలో సైలెంట్గా కనిపిస్తుంది. మీరు ఏదైనా కొత్త పని మొదలు పెడితే ఇది కష్టమే, ఇది నీకు కుదరదు, ఇది వర్క్ అవ్వదు అని చెప్పేవాళ్ళు ఉంటారు. మొదట అది కేర్ లాగా అనిపిస్తుంది, కానీ అదే మాటలు మనలో డౌట్ని పెంచుతాయి. ఒక చిన్న సందేహం పెద్ద ఆగిపోయే కారణంగా మారుతుంది. ఇదే సైలెంట్ అడ్డంకి. ఈ రోజుల్లో ముఖ్యంగా డబ్బు, కెరీర్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఎదగాలని ప్రయత్నిస్తే కొందరు మీకు తప్పుదారులు చూపిస్తారు. త్వరగా డబ్బు వస్తుందని చెప్పి మోసపూరిత విషయాల్లోకి లాగుతారు. లేదా మీకు సరైన అవకాశం వచ్చినప్పుడు దాన్ని చిన్నచూపు చూస్తారు. మీరు కూడా వారి మాటలను విని ఆ అవకాశం వదులుకుంటారు. తర్వాత అర్థమవుతుంది అది ఎంత విలువైనదో, కానీ అప్పటికే టైం వెళ్ళిపోయి ఉంటుంది. అందుకే ఇకపై ఒక విషయం క్లియర్గా గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరి మాట వినాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ జీవితాన్ని ప్రభావితం చేసే నిర్ణయాల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. వాళ్ళు చెప్పేది నిజంగా మీ మంచి కోసమా, లేక వారి ఆలోచనల ప్రభావమా అని. మనం ఎవరితో టైం గడుపుతున్నామో, ఎవరిని నమ్ముతున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం మన ఆలోచనల్ని సైలెంట్గా మార్చేస్తుంది. మీరు పాజిటివ్గా ఉండాలంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కనీసం మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళై ఉండాలి. లేకపోతే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేసినా స్లోగా వారి ప్రభావం మీ మీద పడుతుంది. కాబట్టి మీ సర్కిల్ని జాగ్రత్త ఎంచుకోండి. ప్రతి ఒక్కరికి మీ ప్లాన్స్ చెప్పకండి. మీ ప్రయాణం మీది, మీ నిర్ణయాలు కూడా మీవే ఉండాలి. అప్పుడే మీరు నిజంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది చాలా మంది లేట్గా గ్రహించే నిజం. ఇదే మన గ్రోత్ని సైలెంట్గా ఆపే కారణం అవుతుంది. మన జీవితంలో కొన్ని క్షణాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ అదే క్షణాల్లో తీసుకున్న నిర్ణయాలు మాత్రం చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి. చాలా మంది విషయాన్ని లైట్గా తీసుకుంటారు. ఇది చిన్న విషయం మాత్రమే, ఇది తర్వాత చూస్తామని అనుకుంటారు. కానీ నిజానికి మన జీవితం పెద్ద నిర్ణయాల వల్ల మాత్రమే మారదు. చిన్న చిన్న నిర్ణయాలే సైలెంట్గా మన దారిని పూర్తిగా మార్చేస్తాయి. ముఖ్యంగా డబ్బు, సంబంధాలు, కెరీర్ విషయంలో ఇది ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. ఒకసారి తప్పు నిర్ణయం తీసుకుంటే దాని ప్రభావం చాలా రోజుల వరకు ఉంటుంది. అందుకే ప్రతి ముఖ్యమైన సమయంలో 1-2 సార్లు ఆలోచించండి. వెంటనే స్పందించకుండా కాస్త స్లోగా ఆలోచన చేయండి. ఎందుకంటే తొందరపాటి నిర్ణయం తీసుకుంటే చాలాసార్లు మనకు నష్టాలు తెస్తాయి. ఈ రోజుల్లో చాలా అవకాశాలు కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. త్వరగా డబ్బు వస్తుంది, ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్తారు, కానీ వాటి వెనుక నిజం వేరే ఉంటుంది. చాలాసార్లు అవి మోసపూరిత విషయాలు అవుతాయి. మనం కాస్త కూడా ఆలోచించకుండా అడుగు వేస్తే తర్వాత నష్టపోతాం. అలాగే సంబంధాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఎవరో ఒకరు మంచి మాటలు చెప్పారంటే వెంటనే నమ్మేయడం, లేదా ఒక చిన్న కోపంతో పెద్ద నిర్ణయం తీసుకోవడం, ఇవి తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతాయి. కాబట్టి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు మనసులో ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. ఇది నిజంగా సరైందా అని. ఒక ప్రశ్న చాలా విషయాలను క్లియర్ చేస్తుంది. మనకు తెలియని రిస్కులను కూడా చూపిస్తుంది. మనం కాస్త సైలెంట్గా ఆలోచించే అలవాటు పెంచుకుంటే మనం చేసే తప్పులు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే మనకు సరైన దారిలో వెళ్ళే అవకాశం కూడా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, వేగంగా తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా మంచిది కాదు. సరైన ఆలోచనతో తీసుకున్న నిర్ణయమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ఇకపై ప్రతి అడుగు వేయడానికి ముందు 1-2 సార్లు ఆలోచన చేయండి.
అదే మీకు రక్షణగా ఉంటుంది. అది మీ విజయానికి బేస్ అవుతుంది. ఇది చాలా మంది పట్టించుకోని కానీ జీవితాన్ని మార్చే నిజం. జీవితంలో ఒక స్టేజ్ వస్తుంది. బయటకు చూసే వాళ్ళకి మీరు చాలా కూల్గా సైలెంట్గా ఉన్నట్లు అనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా మార్పులు జరుగుతుంటాయి. ఇదే ఆ సైలెంట్ ఫేజ్. ఈ రోజుల్లో చాలా మంది ఫేజ్ ని అనుభవిస్తున్నారు, కానీ అర్థం చేసుకోలేక కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ముందెప్పుడు మాట్లాడేవారు ఇప్పుడు సైలెంట్ గా మారిపోతారు. ముందెప్పుడు ఎవరితోనైనా ఈజీగా కలిసేవారు ఇప్పుడు కాస్త దూరంగా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మనసులో ఒక అవగాహన పెరగడం. మనకు ఏది అవసరం, ఎవరు నిజంగా మన వాళ్ళు, ఏది టైం వేస్ట్ అనే విషయాలు క్లియర్ అవ్వడం. ఇది బయటకి నెగిటివ్ గా కనిపించవచ్చు, కానీ అసలు ఇది ఒక గ్రోత్ సైన్. ఎందుకంటే మనం ప్రతి విషయానికి స్పందిస్తాం, తగ్గిస్తాం, అవసరం లేని డిస్కషన్స్ లో పడిపోతాం, మన ఎనర్జీని వృధా చేయం. ఈ ఫేజ్ లో మనం ఎక్కువగా మన గురించి ఆలోచిస్తాం, మన గతాన్ని, మనం చేసిన తప్పులను గుర్తు చేసుకుంటాం. ముఖ్యంగా డబ్బు విషయంలో కూడా మన ఆలోచన మారుతుంది. ముందు ఎలా వచ్చినా ఖర్చు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి ఖర్చు ముందు 1-2 సార్లు ఆలోచన చేయడం మొదలు పెడతాం. ఇది నిజమైన మార్పు. ఇదే మనకు భవిష్యత్తులో స్టెబిలిటీ ఇస్తుంది. ఈ సైలెంట్ ఫేజ్ లో చాలా సార్లు ఒంటరిగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఎవరు మనల్ని అర్థం చేసుకోవడం లేదనే భావన కలుగుతుంది, కానీ ఇదే సమయంలో మనం అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. ఇది చాలా విలువైన విషయం. ఎందుకంటే బయట వాళ్ళు మనకి ఏం చెప్పినా అది తాత్కాలికమే, కానీ మనకు మనం ఇచ్చుకునే క్లారిటీ మాత్రం జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఫేజ్ ని భయపడకండి, దీన్ని ఎంజాయ్ చేయండి. ఇది మిమ్మల్ని మరింత స్ట్రాంగ్ గా, మరింత క్లియర్ గా తయారు చేస్తుంది. ఈ సైలెంట్ మార్పులు తర్వాత పెద్ద ఫలితాలుగా కనిపిస్తాయి. బయటకి ఏం మారలేదని అనిపించినా లోపల జరిగే మార్పులే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఇది నిజం. ఇదే చాలా మంది అర్థం చేసుకోలేని జీవితం మార్చే ఫేజ్. మన జీవితంలో నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందంటే బయట పరిస్థితులు మారినప్పుడు కాదు, మన లోపల ఆలోచనలు మారినప్పుడు. చాలా మంది ఎప్పుడు ఎదురు చూస్తుంటారు, పరిస్థితులు బాగుంటే నేను మారుతాను, సరైన టైం వస్తే నేను స్టార్ట్ చేస్తాను అని. కానీ నిజానికి ఆ సరైన టైం ఎప్పుడు బయట నుంచి రాదు, అది మన లోపలే క్రియేట్ చేయాలి. ఈ రోజుల్లో చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. వాళ్ళు బయట ప్రపంచాన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు. జాబ్ మారితే బాగుంటుంది, ప్లేస్ మారితే బాగుంటుంది, లైఫ్ సెట్ అవుతుంది, కొత్త వాళ్ళు కలిస్తే సమస్యలు పోతాయి అని అనుకుంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా మన ఆలోచనలు మనతోనే ఉంటాయి. అవి మారకపోతే పరిస్థితులు కూడా అదే విధంగా మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇదే కారణం కొంతమంది మార్పులు చేసినా, ఎన్ని చేసినా అదే సమస్యలో తిరుగుతుంటారు. ముఖ్యంగా డబ్బు విషయాల్లో ఇది ఇంకా క్లియర్ కనిపిస్తుంది. ఆదాయం పెరిగినా సేవింగ్స్ పెరగవు, ఎందుకంటే ఖర్చు చేసే పద్ధతి మారదు, అది మైండ్ సెట్ కొనసాగుతుంది. అందుకే ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం బయట ప్రపంచాన్ని కంట్రోల్ చేయలేం, కానీ మన ఆలోచనలు మాత్రం కంట్రోల్ చేయగలం. మనం ఎలా స్పందించాలి, ఏది ఎంచుకోవాలి, ఏది వదలాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ అవగాహన వచ్చినప్పుడు మన జీవితంలో నిజమైన టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. ఈ రోజుల్లో చాలా స్కామ్లు, ఆకర్షణలు, ఫాస్ట్ గా మనీ అవకాశాలను మన ముందుకు తెస్తుంటాయి. వాటిని చూసి వెంటనే రియాక్ట్ అవుతాము. 1-2 సార్లు ఆలోచించండి, ఇది నిజంగా నా గ్రోత్కు ఉపయోగపడుతుందా లేక తాత్కాలిక ఆకర్షణ మాత్రమేనా అని. ఇదే అవగాహన మనల్ని చాలా నష్టాల నుంచి కాపాడుతుంది. మార్పు అనేది ఒక్కసారిగా జరిగే విషయం కాదు, అది చిన్న చిన్న ఆలోచనల మార్పుతో మొదలై తర్వాత మన అలవాట్లలో కనిపిస్తుంది, చివరికి మన ఫలితాల్లో ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఇకపై బయట ఏం జరుగుతుందో అంటే మనలో ఏం జరుగుతుందో గమనించండి, ఎందుకంటే అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇదే అసలు సీక్రెట్. ఇదే చాలా మంది మిస్ అవుతున్న నిజం. మన జీవితాన్ని మార్చేది ఎప్పుడు పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రమే కాదు, మనం రోజు చేసే చిన్న చిన్న అలవాట్లే నిజమైన మార్పు కారణం అవుతాయి. చాలా మంది ఒక పెద్ద సక్సెస్ కోసం ఎదురు చూస్తుంటారు, ఒక్క రోజున లైఫ్ మారిపోవాలని ఆశపడతారు, కానీ నిజానికి అలాంటి మార్పు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఎక్కువగా మన లైఫ్ సెటిల్ మారుతుంది మనం గుర్తించడానికి ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఎవరితో టైం గడుపుతున్నాం, ఇవన్నీ కలిపి మన భవిష్యత్తును నిర్మిస్తాయి. ఉదయం లేవగానే ఫోన్ టైం వేస్ట్ చేయడం లేదా ఆ టైంను మన అభివృద్ధికి ఉపయోగించడం లేదా చిన్న చిన్న నిర్ణయాలు పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తాయి. అలాగే డబ్బు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. చిన్న చిన్న ఖర్చులు మనకు పెద్దగా అనిపించవు, ఇది చిన్నదే అని లైట్ తీసుకుంటాం, కానీ అవే కలిపి పెద్ద మొత్తంగా మారుతాయి. అలాగే చిన్న చిన్న సేవింగ్స్ కూడా స్లోగా పెద్ద ఫలితాలుగా మారుతాయి. ఇది వెంటనే కనిపించదు, కానీ కొంతకాలం తర్వాత చాలా క్లియర్గా తెలుస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది త్వరగా డబ్బు సంపాదించాలని ఆశపడుతూ తప్పు మార్గాల్లోకి వెళ్తున్నారు, స్కామ్లకు గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చిన్న అలవాట్లను పట్టించుకోరు, వెంటనే ఫలితం కావాలనుకుంటారు. కానీ నిజమైన గ్రోత్ అనేది స్లోగా వస్తుంది, అది కాస్త ఓపికగా, కాస్త క్రమశిక్షణ అవసరం.
మనం ప్రతిరోజు చేసే చిన్న పనులు, ఉదాహరణకి కాస్త సేవ్ చేయడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం, మనసులో వచ్చే నెగిటివ్ ఆలోచనలను కంట్రోల్ చేయడం, ఇవన్నీ కలిపి మన లైఫ్ను మార్చేస్తాయి. కాబట్టి ఇకపై పెద్ద మార్పు కోసం ఎదురు చూడకండి. ఈ రోజు నుంచే చిన్న మార్పులతో మొదలు పెట్టండి. ప్రతిరోజు కొంచెం మెరుగ్గా ఉండేందుకు ట్రై చేయండి. 1-2 సార్లు ఆలోచించండి, ఈ అలవాటు నాకు ఉపయోగపడుతుందా లేదా అని. ఎందుకంటే అలవాట్లు మనల్ని తయారు చేస్తాయి, మనం ఎలా ఉంటామో అవే నిర్ణయిస్తాయి. సైలెంట్గా అవే మన జీవితాన్ని ఎత్తుకు తీసుకెళ్తాయి లేదా అదే స్థాయిలో నిలిపేస్తాయి. కాబట్టి చిన్న విషయాలను ఎప్పుడు లైట్ తీసుకోకండి, ఇవే పెద్ద ఫలితాలకు బేస్ అవుతాయి. ఇది చాలా మంది గుర్తించని జీవిత సత్యం. చివరగా ఒక విషయం చాలా క్లియర్ గుర్తుపెట్టుకోవాలి, మన జీవితం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. చాలాసార్లు మనం పరిస్థితులను, ఇతరులను, టైంని బ్లేమ్ చేస్తుంటాం. నా టైం బాగోలేదు, అవకాశం రాలేదు, వాళ్ళు అడ్డుకుంటున్నారని అనుకుంటాం. కానీ నిజానికి మన లైఫ్లో జరిగే చాలా విషయాలు మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన అలవాట్లు ఫలితమే. మనం ఏ దారిని ఎంచుకుంటామో అదే మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఈ రోజుల్లో చాలా ఆకర్షణలు ఉంటాయి. త్వరగా డబ్బు సంపాదించాలి, సులభంగా ఎదగాలనే ఆలోచనలు చాలా మందికి తప్పుదారిలోకి తీసుకెళ్తున్నాయి. స్కాములు, మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకంటే మనం వెంటనే ఫలితం కావాలనుకుంటాం, ఆలోచించకుండా అడుగు వేస్తాం. కానీ గుర్తుంచుకోండి, త్వరగా వచ్చింది చాలాసార్లు నిలవదు. కష్టపడి సరైన విధంగా వచ్చినదే స్టేబుల్గా ఉంటుంది. అందుకే ప్రతి అడుగు వేయడానికి ముందు 1-2 సార్లు ఆలోచన చేయండి. ఇది నిజంగా నా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా లేదా తాత్కాలిక ఆనందం కోసమా అని మనం మనపై నమ్మకం పెంచుకోవాలి. మన నిర్ణయాలపై బాధ్యత తీసుకోవాలి. ఎవరో వచ్చి మన లైఫ్ మార్చేస్తారని ఎదురు చూడకండి. మార్పు మనలోనే మొదలవుతుంది. మనం ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే, ఒక మంచి అలవాటు పెంచుకుంటే, ఒక నెగిటివ్ ఆలోచనలు వదిలేస్తే అదే మన లైఫ్లో పెద్ద మార్పుకి ఆరంభం అవుతుంది. ఈ రోజుల్లో ఎవరు మనతో ఉంటారో, ఎవరు మనకి వ్యతిరేకంగా ఉంటారో క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందరిని నమ్మడం కాదు, కానీ ఎవరిని అర్థం చేసుకోకుండా వదిలేయడం కూడా కాదు. బ్యాలెన్స్గా ఉండాలి. మన దారి మనం చూసుకోవాలి. ఎందుకంటే చివరికి మన జీవితం మనదే, మన నిర్ణయాలు మన గమ్యం. కాబట్టి ఇకపై ధైర్యంగా ముందుకు సాగండి, జాగ్రత్తగా ఆలోచన చేయండి, స్లోగా కానీ స్ట్రాంగ్గా ఎదగండి. అప్పుడు మాత్రమే మీరు నిజంగా కోరుకున్న జీవితం మీకు దక్కుతుంది. ఇదే అసలైన సత్యం. తెలుసుకున్నారు కదండి, సింహరాశి వారికి ఏప్రిల్ 16, 17, 18, 19 తేదీల్లో వీరికి రాశి ఫలితాలు. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీకు తెలిసిన మరికొంతమంది సింహరాశి వారికి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.